హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా ఇన్సెట్ కౌన్సెలింగ్‌లో ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సో, దానికి సంబంధించి ఈరోజు అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అదే కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతున్నాను. సో, ఇక న్యూస్‌లోకెళ్ళినట్లయితే మనము 95% బీటెక్ సీట్లు తొలి విడతలోనే భర్తీ. సో, మనం ఆల్రెడీ ఇంతకుముందు గూడా మాట్లాడుకున్నాము. సో, మాక్సిమమ్ నంబర్ ఆఫ్ సీట్సు ఆహ్, ఫిల్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఉన్న 72,000 సీట్స్‌లో దాదాపు 50,000 సీట్స్ సీఎస్ఈ రిలేటెడే ఉన్నాయి. అండ్ సీఎస్ఈ రిలేటెడ్‌కే చాలామంది ఆప్షన్స్ అందరూ సీఎస్ఈ రిలేటెడే ఇవ్వడం జరిగిందనమాట. సో, అదే ఇక్కడ మనకి ఈరోజు న్యూస్‌లో గూడా తెలుస్తూ ఉంది. ఒక్కసారి న్యూస్‌లోకెళ్ళినట్లయితే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసారి రికార్డు స్థాయిలో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే 95.6% సీట్స్ ఫిల్ అయ్యాయని జెప్పి తెలుస్తుంది. కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలుపుకొని 78,694 సీట్లు అందుబాటులో ఉండగా 96,238 క్యాండిడేట్స్ ఆప్షన్స్ పెట్టారనమాట. సో, దాంట్లో 75,200 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి బీటెక్ సీట్లు రావడం జరిగింది. తొలి విడత సీట్లను శుక్రవారం సాయంత్రం కేటాయించారు. ఇక మిగిలింది 3,494 సీట్స్ మాత్రమే. సో, దాంట్లో మాక్సిమం నాకు తెలిసి వేరే వేరే బ్రాంచెస్ సీఎస్ఈ రిలేటెడ్ కాకుండా వేరే వేరే బ్రాంచెసే మిగిలుంటాయి. లైక్ సివిలు లేకపోతే మెటలర్జీ, మైనింగు ఇట్లాంటివి ఏవైనా రేర్ బ్రాంచెస్ ఉంటాయి గదా! అలాంటివి మాత్రమే మిగిలుంటాయన్నమాట. సో, సరే మనకి ఆల్రెడీ తెలుసు సీట్లు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు నిన్నటి నుంచే ఆన్‌లైన్‌లో ఫీజ్ పేమెంట్ చేయడము, అదేవిధంగా ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఫీజ్ పే చేసినట్లు కూడా నాకు కొంతమంది కాల్ చేసి చెప్పారు. అండ్ వాళ్ళు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి రిపోర్టింగ్ జాయినింగ్ లెటర్ అంటే రిపోర్ట్ చేసిన తర్వాత ఒక లెటర్ వస్తుంది. అది కూడా మీరు ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోండి. అండ్ తర్వాత ఇంకా మనం ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ అసలు దాంట్లో ఉన్న అప్డేట్స్ ఏంటి అనేవి. సో, ఇక్కడ చూడండి 75,200 సీట్స్‌లో దాదాపు 33,892 అంటే 45% సీట్స్ అమ్మాయిలకే రావడం జరిగిందంట. ఐఐటీలో ఇది జస్ట్ 20% లోపే ఉంటుంది ఐఐటీస్ ఇంకా అదర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో. సో, రాష్ట్రంలో ఓసీ, ఎస్సీ విద్యార్థులకు దక్కిన సీట్లలో 47% అమ్మాయిలే ఉన్నారంట మొత్తం. ఓకే. ఆ తర్వాత బీసీల్లో 45% ఉన్నారు. ఎస్టీల్లో 38% అమ్మాయిలు ఉన్నారు. సో, మొత్తంగా ఓసీలకేమో 15,350 సీట్లు వస్తే, బీసీలకు 39,548 సీట్స్ వచ్చాయి. అదేవిధంగా ఎస్సీలకు 12,671 సీట్స్, ఎస్టీలకి 7,631 సీట్స్ రావడం జరిగిందనమాట. సో, మొత్తంగా ఇక 1000 లోపు ర్యాంకర్స్ ఎంతమంది వచ్చారనంటే ఓన్లీ 86 క్యాండిడేట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. వారందరికీ ఆహ్, మిగిలిన వాళ్ళు ఆల్రెడీ జోసా కౌన్సెలింగ్ 5 రౌండ్స్ అయిపోయాయి కాబట్టి మేబీ దాంట్లో వాళ్ళకి సీట్లు వచ్చి ఉండొచ్చు. అందుకే ఇటువైపు రాలేదు. అండ్ ఈ 86 మంది గూడా అసలు దీంట్లో జాయిన్ అవుతారా? లేదనంటే మరి ఇంకా ఎటైనా వెళ్తారా? అనేది ఈళ్ళు జస్ట్ ఊరికే సేఫ్ సైడ్ కోసం దీంట్లో పార్టిసిపేట్ చేశారా అనేది తెలియదు. సో, మేబీ వాళ్ళు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు రాకపోతే ఆ సీట్స్ ఖాళీ అవుతాయి గాబట్టి మేబీ కొంచెం నెక్స్ట్ ఉన్న ర్యాంకర్స్‌కి అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. అంటే ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉండొచ్చు. సో, అదేవిధంగా 5,000 లోపు ర్యాంకర్స్‌లో ఓన్లీ 1980 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. సో, ఇది అంటే 5,000 లోపల 2,000 మంది 1,900 మందే నిజం చెప్పాలంటే. సో, మిగిలిన 3,000 మంది దాదాపు వెబ్ ఆప్షన్సే పెట్టలేదు. అసలు పార్టిసిపేట్ చేయలేదనమాట. సో, ఇక చూసుకుంటే నెక్స్ట్ సీఎస్‌సి, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 53,890 సీట్లుంటే ఆల్మోస్ట్ 53,517 సీట్లు అంటే 99.31% సీట్స్ ఫిల్ అయిపోయాననమాట. అంటే చూడండి సీఎస్‌సి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్‌కి ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. జస్ట్ ఎంత 890 517 ఆల్మోస్ట్ ఓన్లీ ఒక 300 నంబర్ ఆఫ్ సీట్స్ మాత్రమే
మిగిలిపోయాయి. మేబీ అవి ఏంటి అనంటే, ఆ మిగిలిపోయినవి ఏంటి, జనరల్‌గా రెగ్యులర్ రిజర్వేషన్స్‌లో అయితే మిగలవు. మా ఓసీలో గాని, రిజర్వేషన్స్‌లో మిగలవు. స్పెషల్ కేటగిరీ సీట్స్ ఏమైనా ఉంటే మేబీ అవి మిగిలిపోయి ఉండొచ్చు. క్యాండిడేట్స్ లేక గాని, లేకపోతే అదర్ కేటగిరీ ఇప్పుడు మనకి స్పెషల్ కేటగిరీలో స్పోర్ట్స్ ఇట్లాంటివి సెకండ్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ జరుగుతుందనమాట. సో, ఫస్ట్ ఫేజ్‌లో ఉండదు. మేబీ అలాంటి సీట్లు ఏమైనా మిగిలిపోయి ఉండొచ్చు. అంతే తప్ప నా ఉద్దేశం ప్రకారం అయితే 100% ఫిల్ అయినట్లే అవి. సో, ఓన్లీ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ ఉంటుందనమాట. ఇక అదే విధంగా నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌కి రిలేటెడ్ 9 బ్రాంచెస్ తీసుకుంటే దాంట్లో 16,344 సీట్స్ ఉంటే ఆల్మోస్ట్ 15,127 అంటే 92.55% ఫిల్ అవ్వడం జరిగిందనమాట. ఇంకా సివిల్, మెకానికల్ లాంటి బ్రాంచెస్ అయితే 7,339 సీట్స్ ఉంటే దాంట్లో 5,689 సీట్స్ అంటే 77.52% మాత్రమే భర్తీ అయ్యాయన్నమాట. సో, ఓవరాల్‌గా తీసుకున్నట్లయితే మనకి నిన్ననే మనం మాట్లాడుకున్నాం గదా! సో, 72,000 చేంజ్ సీట్స్ ఉంటే ఆల్మోస్ట్ 96,000 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. సో, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే మనకి 78,000 సీట్స్ అవుతున్నాయి. దాంట్లో దాదాపు సీట్స్ అన్నీ ఫిల్ అయ్యాయి. ఓన్లీ 3,000 సీట్స్ మాత్రమే వేకెంట్ ఉన్నాయన్నమాట. సో, ఇవి గాకుండా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చిన వాళ్ళందరూ గూడా వాళ్ళకి ఒకవేళ కాలేజ్ నచ్చకపోతే వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్‌లో వాళ్ళ ర్యాంక్‌ని బట్టి ఏదో కాలేజ్ వచ్చుంటుంది. సో, అందరూ ఫీ పే చేసి జాయిన్ అవుతారని గ్యారంటీ లేదు. దాంట్లో చాలామంది వదిలేసుకునే వాళ్ళు గూడా ఉంటారు. సో, సీట్ నచ్చకపోతే వదిలేసి బి కేటగిరీలో ట్రై చేసుకుందాం అనుకునే వాళ్ళు గూడా ఉంటారు గాబట్టి, సో, మళ్ళీ ఇంకా కొన్ని సీట్స్ వేకెంట్ అవ్వటం జరుగుతుంది. సో, ఆ తర్వాత సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మేబీ ఈ వేకెంట్ సీట్స్ వల్ల అండ్ ఆ ప్రాసెస్‌లో జరిగే స్లైడింగ్ వల్ల మీకు మేబీ సీట్ అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, కాబట్టి మీకు ఇప్పుడు ఏ కాలేజొచ్చింది, ఏ బ్రాంచొచ్చిందో చూసుకొని, దాన్ని బట్టి మీరు సెకండ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు దానికంటే బెటర్ ఉన్న కాలేజెస్ అండ్ బెటర్ బ్రాంచెస్ మాత్రమే మీరు ట్రై జేసుకోవాలి. లేదు అనంటే మీరు మామూలు కాలేజెస్ పెట్టినట్లయితే ఇప్పుడు ఒకవేళ మంచి కాలేజీలో ఉండుంటే, ఆ మంచి కాలేజీ సీట్ క్యాన్సిల్ అయిపోయి నార్మల్ కాలేజీలో సీటొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోవాలి. అదే విధంగా మీకు ఒకసారి మనము ఎంసెట్ వెబ్‌సైట్‌కెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ అని మనకొక లింక్ గూడా అప్డేట్ చేశారు నైటు. సో, ఇది చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ కాలేజ్‌లో ఉన్న బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి ఇక్కడ షో అలాట్‌మెంట్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ గూడా వస్తాయన్నమాట. దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం 228 సీట్స్. యాక్చువల్‌గా దీంట్లో సీఎస్ఈలో 231 సీట్స్. ఇది సీబీఐటీ సీఎస్ఈలో 231కి 228 సీట్స్ ఫిల్ అయ్యాయి. సో, మిగిలిన 3 సీట్స్ మేబీ ఇందాక చెప్పుకున్నట్లు మేబీ స్పెషల్ కేటగిరీ గానీ, ఇంకేదైనా అయ్యుండొచ్చు. అవన్నీ గూడా కొంచెం మనము డేటా అనాలిసిస్ చేసి చూస్తే తెలుస్తుంది. సో, ఏదేమైనా గూడా మనకి సెకండ్ రౌండ్‌లో ఇంకా మళ్ళీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఫస్ట్ ఫేజ్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ అనుకోవచ్చు ఎప్పుడైనా. ఫస్ట్ ఫేజ్‌లోనే మంచి సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్. సో, ఈ విధంగా మీరు కట్ ఆఫ్స్ ఎంత అనేది గూడా మీరు చెక్ జేసుకోవచ్చు. అంటే మీ కేటగిరీని బట్టి మీకు ఎంత సపోజ్ ఇప్పుడు ఇది ఉంది. ఈ సీబీఐటీ సీఎస్ఈలో చూసుకున్నట్లయితే మనకి ఆహ్, ఇక్కడ మీరు ఇలా సార్ట్ ఔట్ గూడా జేసుకోవచ్చు. ర్యాంక్ మీద క్లిక్ చేసినట్లయితే ర్యాంక్ సార్ట్ ఔట్ అవుతుంది. సో, కిందకెళ్ళి కింద నుంచి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇదంతా పీహెచ్, పీహెచ్‌వి, పీహెచ్‌ఓస్, క్యాప్ ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్సీ గర్ల్స్ ఓయూ ఇది తీసుకున్నట్లయితే మీకు 14,056 లాస్ట్ ర్యాంక్ అనమాట. ఎస్సీ గర్ల్స్ ఓయూ అంటే లోకల్ క్యాండిడేట్‌కి. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే ఎస్టీ గర్ల్స్ 12,963 లాస్ట్ ర్యాంక్. ఓకే. దీంట్లో. అదే విధంగా మనకి ఇక్కడ చూడండి బీసీబీ క్యాప్ ఇది క్యాప్. బీసీసీ జనరల్ ఓయూ 390కే క్లోజ్ అయిపోయింది. ఒక్కసారి ఓసీ కూడా చూద్దాము. ఓపెన్ కేటగిరీలో ఎంతవరకు వచ్చిందనేది. ఇక్కడ ఓపెన్ గర్ల్ 2,136కే క్లోజ్ అయిపోయిందండి. అదేవిధంగా జనరల్ కూడా చూద్దాం ఒకసారి.
ఓసీ జనరల్ ఓయూ 1903. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో సెకండ్ రౌండ్‌లో మీకు ఏ కాలేజీలో వస్తుంది, ఏ కాలేజీలో రాదు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, అసలు ఆ కాలేజీలో మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందో, ఆ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకు మీ కేటగిరీని బట్టి మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చనమాట. సో దాని తర్వాత ఇప్పుడు డేటా అంతా అనాలిసిస్ చేసి అసలు దీన్ని బట్టి అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉండిందనంటే మనకి లాస్ట్ ఇయర్ 1,56,000 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అక్కడ వరకే ఉంటాయి. లాస్ట్ ఇయర్‌ని బట్టి కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ రౌండ్‌లోకి మనకి ఆల్రెడీ ఈ ర్యాంక్స్ కూడా వచ్చాయి కాబట్టి సెకండ్ అసలు ఈ ఫస్ట్ ఫేజ్‌లో ఎంత కట్ ఆఫ్ అయింది కాలేజ్ వైజు, కోర్స్ వైజు అండ్ కేటగిరీ వైజు ఇలాంటివన్నీ కూడా మనము డేటా అనాలిసిస్ చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇన్ కేస్ మీకేమైనా హెల్ప్ కావాలన్నా లేకపోతే పెయిడ్ సర్వీస్ ఏదైనా కావాలనంటే సెకండ్ ఫేజ్‌కి మీరు తప్పకుండా ఈ నంబర్స్‌లో అయితే కాల్ చేయొచ్చు. ఈ నంబర్‌లో 9849068590. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్‌లో రాయొచ్చు. సో వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. అండ్ మీరు ఇప్పుడు వచ్చిన సీట్ అయితే వదిలిపెట్టుకోకుండా మీరు తప్పకుండా ఫీజ్ పే చేసి మీ సీట్ అయితే రిజర్వ్ చేసుకోండి ఫస్ట్. ఓకే. సెకండ్ రౌండ్‌లో అస్సలొద్దు మాకు ఇంజినీరింగ్ మేము చేయకపోయినా పర్వాలేదు, సీట్ రాకపోయినా పర్వాలేదు నెక్స్ట్ రౌండ్స్‌లో అనుకునే వాళ్ళు మాత్రమే ఈ సీటు వదిలేసుకోండి. అంతే తప్ప మీరు సీటు మాత్రం ఫీజు కట్టి మీరు రిజర్వ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకనంటే ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. మీ ర్యాంక్‌ని బట్టి మన కేటగిరీని బట్టి సీట్లు వేకెంట్ సీట్లు ఎన్నున్నాయో తెలియదు కాబట్టి మనం సీట్ వస్తుందని 100% ఎక్స్‌పెక్ట్ చేయలేము. కాబట్టి వచ్చిన సీట్ మాత్రం వదులుకోకుండా ఇది రిజర్వ్ చేసుకొని తర్వాత మీరు సెకండ్ ఫేజ్‌లో ట్రై చేయండి. ఒకవేళ వస్తే హ్యాపీగా మీరు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏదైతే వస్తుందో అది ఉంటుంది కాబట్టి మీ ఫీజు కూడా ఆటోమేటిక్‌గా దానికి ట్రాన్స్‌ఫర్ అవుతుందనమాట. సో ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. సీట్ వదులుకునే మిస్టేక్. చెప్పాను కదా! ఒకటే ఒక కండిషను. మేము ఇంజినీరింగ్ చేయకపోయినా పర్వాలేదు. లేదనంటే మేము బి కేటగిరీలో చేసుకుంటాము. లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో చూసుకుంటాము. దీంట్లో మాత్రం వద్దు. ఈ కాలేజ్ వద్దు, ఈ బ్రాంచ్ వద్దు అసలు మనకి అనుకునే వాళ్ళు మాత్రమే ఫీజు కట్టకుండా వదిలేసుకోండి. లేకపోతే మాక్సిమం మీరు 100% ఫీజు పే చేసి సీట్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకోవడము మంచిది అనేసి నా ఉద్దేశం. సో మీకు అసలు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చింది, ఏంటి అనేది కింద కామెంట్స్‌లో పెట్టండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.